Hi everyone, welcome back to my channel DevOps with Cloud. Last video లో మనం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అకౌంట్ క్రియేషన్ అండ్ ఫ్రీ టైల్ ఎలా యాక్టివేట్ చేయాలో చూసామండి. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యొక్క హైరార్కీ ఏంటి అంటే ఎలా స్ట్రక్చర్ చేయబడింది అది చూద్దాము. సో ముందుగా ఎజెండా అనుకుందాం అండి, ఆల్రెడీ నోటెడ్ డౌన్. గూగుల్ క్లౌడ్ హైరార్కీ చూద్దాం. అట్ ద సేమ్ టైం ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి, గూగుల్ క్లౌడ్ ప్రాజెక్ట్ క్రియేషన్ ఎలా చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వాటిలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి అది తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ ఏవైనా మనకి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ నెక్స్ట్ మనకి అవసరం లేదనుకున్నప్పుడు కానీ దాన్ని డిలీట్ చేయడం ఎలాగా, రీస్టోర్ చేయడం ఎలా. ఓకే, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ తెలుసుకుందాం. సో ఈ లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కానీ AWS ఆర్ Azure లో కానీ ఆల్రెడీ ముందు వర్క్ చేస్తున్నట్టయితే వారు గూగుల్ క్లౌడ్ తో కంపారిజన్ చేయాలంటే ఈ ప్రాజెక్ట్స్ క్రియేషన్ చేయడం అనేది ఎలా అనేది ఒకసారి చూద్దాం. సో మొత్తం 3 క్లౌడ్స్, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ యాజ్ వెల్ as AWS అండ్ Azure ఒకసారి మీకు చూపిస్తాను క్లియర్ గా. ఓకే, సో సో ఇది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ మన డాక్యుమెంటేషన్ తీసుకున్న ఇమేజ్ అండి. సో ఇఫ్ యూ సీ హియర్ ఇనిషియల్ గా మనకి ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే ఏమీ కాదు, మీ కంపెనీ ఏమైతే మీరు వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ ఒకవేళ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో కానీ మనకి పబ్లిక్ క్లౌడ్ గా తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆర్గనైజేషన్ ని రిజిస్టర్ చేస్తారు మన గూగుల్ తో. ఓకే, అది ఎలా చేయాలంటే ఐదర్ G Suite ద్వారా కానీ క్లౌడ్ ఐడెంటిటీ ద్వారా కానీ చేయొచ్చు. అవి సెపరేట్ టాపిక్స్ అండి. బట్ ఇనిషియల్ గా మనకు తెలియాల్సింది ఏంటంటే ఇనిషియల్ హైరార్కీలో ఫస్ట్ స్టెప్ అనేది మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు Infosys.com కానీ పనిచేస్తే Infosys.com అని, Google.com అని, లేకపోతే TCS.com ఇలా ఏమైతే మీరు ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తున్నారో వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. దీని కింద ఏంటంటే ఫోల్డర్స్ అని ఉంటాయండి. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఫోల్డర్స్ అనేది జనరల్ గా మనం ఎందుకు వాడతాం, ఆర్గనైజ్ చేయడం కోసం వాడతాం. అంటే మల్టిపుల్ డీటెయిల్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలని చెప్పి ఫోల్డర్స్ రకరకాల ఫోల్డర్స్ లో పెట్టుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అండి. ఈ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఇండివిజువల్ గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కోసం ఒకటి క్రియేట్ చేస్తాం మనం. ఓకే, సో బిఫోర్ దట్ ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్న ఐడియా వస్తుంది. ఓకే, సో వన్స్ మీరు లాస్ట్ వీడియోలో ఫ్రీ టైల్ కానీ యాక్టివేట్ చేశాక మీకు బై డిఫాల్ట్ గా మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని క్రియేట్ అయి ఉంటుందండి. ఓకే, ఈ మై ఫస్ట్ ప్రాజెక్ట్ మీరు క్లిక్ చేస్తే ఇలా మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం అయితే మీకు ఇది ఒకటే ఉంటుంది. నేను ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఈ 2 ఉన్నాయి. ఇక్కడ మీరు ఆల్ లోకి వెళ్ళారంటే ఇక్కడ మీకు నో ఆర్గనైజేషన్ అని ఉంది సారా. ఇది ఎందుకు వచ్చిందంటే మనం క్రియేట్ చేస్తుంది ఎలాగా, త్రూ జీమెయిల్ అకౌంట్ ద్వారా క్రియేట్ చేస్తాం. సో మనకి ఎటువంటి ఆర్గనైజేషన్ ఉండదు. బట్ మీరు రియల్ టైమ్ లో ఆర్గనైజేషన్ అంటే మీ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ మీ కంపెనీ నేమ్ ఉంటుంది ఇక్కడ. ఓకే, వెదర్ ఇట్ మైట్ బి Infosys.com అవ్వచ్చు, వెరిజాన్ అవ్వచ్చు, యాక్సెంచర్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ కంపెనీ ఎవరైతే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో తీసుకున్నారో వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ వస్తుందండి. వారి కింద ఏమొస్తుందంటే మనం చూసాం కదా ఈ ఫోల్డర్ స్ట్రక్చర్స్ కానీ ఈ ప్రాజెక్ట్స్ రిసోర్సెస్ ఇవన్నీ వస్తాయి. బట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఫోల్డర్స్ ఈ 2 ఆప్షనల్ అండి, ఈ 2 మ్యాండేటరీ కాదు. మనం GCPలో ఎటువంటి రిసోర్సెస్ అని క్రియేట్ చేయడానికి ఈ 2 మ్యాండేటరీ కాదు. ఫస్ట్ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే ప్రాజెక్ట్స్ క్రియేషన్. ఓకే, సో ప్రాజెక్ట్ అంటే ఏంటి అసలు. ఓకే, సో మీరు AWS లో ఒక ఫెమిలియర్ అయితే మీకు బై డిఫాల్ట్ గా మీరు లాగిన్ అయినప్పుడు ఓకే ఇక్కడ మీరు ఏవైనా రిసోర్సెస్ క్రియేట్ చేయాలంటే మీరు ఇండివిజువల్ గా ఎవ్రీ ఏమంటారు దీన్ని రీజియన్ లో క్రియేట్ చేస్తారు. ఓకే, నార్త్ వర్జీనియా రీజియన్ లో క్రియేట్ చేశారు అనుకోండి, అది ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ద సేమ్ వే మీరు ఓహియోకి వెళ్ళి క్రియేట్ చేస్తే ఓహియోలో ఉన్న రిసోర్సెస్ అన్ని ఆ అండర్ లో కనిపిస్తాయి. ఓకే, బట్ గూగుల్ క్లౌడ్ GCP అనేది అలా స్ట్రక్చర్ చేయబడలేదండి. ఎనీ రిసోర్స్ దట్ యు క్రియేట్ విల్ బి అండర్ ద ప్రాజెక్ట్ ఇట్ సెల్ఫ్. అంటే మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసిన ఆర్ ఎల్స్ VPC క్రియేట్ చేసిన, స్టోరేజ్ అకౌంట్ క్రియేట్ చేసిన, అవన్నీ డెవ్ ఎన్విరాన్మెంట్ ఒకటి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ ఒకటి, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేసిన, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ యువర్ ప్రాజెక్ట్ ఓన్లీ. ఓకే, సో ప్రాజెక్ట్ లో మాత్రమే మీ రిసోర్స్ అన్ని కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డెవ్ కో ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఓకే, చూద్దాం ఒకసారి. మీరు ఒకవేళ డెవ్ కోసం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నారు, ఈ ప్రాజెక్ట్ లో మీరు VPC క్రియేట్ చేస్తారు, సేమ్ టైం VMs క్రియేట్ చేస్తారు, స్టోరేజ్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే, అలాగే టెస్ట్ అనేది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. మళ్ళీ ప్రాజెక్ట్ లో VPC ఉంటుంది, VM ఉంటుంది, అట్ సేమ్ టైం స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ 2 ఏంటంటే గూగుల్ సంబంధించి. మనం అలా కాకుండా అదే AWS చూసాము అనుకోండి, AWS లో నార్త్ వర్జీనియా అనే కోడ్ తీసుకుంటే అందులో మనం
విఎమ్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఈ విఎమ్స్ లో మళ్ళీ ఏమొస్తాయి, టెస్ట్ విఎం, డెవ్ విఎం ఇలా వస్తాయి అన్నమాట. అలాగే విపిసిస్ కూడా, విపిసిస్ లో కూడా టెస్ట్ విపిసి అని, డెవ్ విపిసి అని వస్తాయి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఈ గూగుల్లో ఈ ప్రాజెక్ట్ లో మీరు ఎనీ రీజియన్ లో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ డెవ్ ప్రాజెక్ట్ మీరు ఒక రీజియన్ లో ఒక విఎం, ఇంకొక విపిసి, ఇంకొక రీజియన్ ఇంకొక విఎం కలిపి ఈ డెవ్ ప్రాజెక్ట్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ AWS వచ్చేసరికి మీకు మీరు ఏమైతే క్రియేట్ చేశారో అవన్నీ ఒక రీజియన్ కింద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెస్ట్ విఎం క్రియేట్ చేస్తున్నారు నార్త్ వర్జీనియా కింద, డెవ్ విఎం క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఓహియో కింద, అప్పుడు మీరు మళ్ళీ అకౌంట్ లో ఉన్న రీజన్ మార్చుకొని క్రియేట్ చేసుకోవాలి. బట్ గూగుల్ క్లౌడ్ అలా కాదు, ఒక డెవ్ ప్రాజెక్ట్ కింద మీరు ఎన్ని రీజియన్ యొక్క రిసోర్సెస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. ఇక్కడ myorganization.com అనే ఆర్గనైజేషన్ ఉంటుంది ఇనిషియల్ గా. ఇందులో ఫోల్డర్స్ ఉంటాయి. మనం అనుకున్నాం ఫోల్డర్స్ అనేది మెయిన్లీ యూజ్ ఫర్ ఆర్గనైజింగ్ యువర్ రిసోర్సెస్ అని. మీరు ప్రాజెక్ట్స్ ని ఆర్గనైజ్ చేయాలనుకున్నా, రిసోర్సెస్ ని ఆర్గనైజ్ చేయాలనుకున్నా మీరు ఫోల్డర్స్ లో పెట్టుకుంటారు. బట్ ఇది మ్యాండేటరీ కాదు. సో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ లో ప్రొడక్ట్ ఉంది, ప్రొడక్ట్ లో డెవలప్మెంట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ రెండు ఏమంటారు దాన్ని, ప్రాజెక్ట్స్ అనుకోండి. ఓకే, ఆర్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ ప్రెసెంట్, డెవలప్మెంట్ అనేది, ప్రొడక్షన్ అనేది. ఇందులో మళ్ళీ మనం రిసోర్సెస్ ఏమంటాం, మన ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇలా ఈ స్ట్రక్చర్ అనేది మన గూగుల్ క్లౌడ్ లో చాలా ఈజీగా ఉంటుంది. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ని ఏమేమి రీజియన్స్ లో ఉన్నాయి అనేది మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఒకసారి మనం ఇప్పుడు మై ఫస్ట్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేశాను అనుకోండి. ఇందులో నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను. ఒకటి నార్త్ వర్జీనియాలో క్రియేట్ చేస్తా, ఒకటి ఓహియోలో క్రియేట్ చేస్తా, ఒకటి ముంబైలో క్రియేట్ చేస్తా. అవన్నీ నాకు మై ఫస్ట్ ప్రాజెక్ట్ లో మాత్రమే కనిపిస్తాయి. ఓకే, ఎప్పుడైనా నాకు ఈ ప్రాజెక్ట్ డీకమిషన్ చేయాలనుకోండి, డిలీట్ చేసేయాలనుకోండి, ఈ ప్రాజెక్ట్ ని డిలీట్ చేసినట్టు అన్ని ఆటోమేటిక్ డిలీట్ అయిపోతాయి. అంతేగాని ప్రతి రీజియన్ లోకి వెళ్ళి ఇండివిజువల్ డిలీట్ చేయాల్సిన నెసెసిటీ లేదు. ఓకే, దట్స్ ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీకు బై డిఫాల్ట్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మీరు అకౌంట్ క్రియేట్ చేసిన కొత్తలో వస్తుంది. ఓకే, లేదు ఇప్పుడు నేను కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటాను, అప్పుడు ఏం చేయాలంటే ఇలా మీరు ఇక్కడికి వెళ్తే క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఓకే, ఇది క్లిక్ చేయండి. మనకి బై డిఫాల్ట్ 22 or 23 ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. మనం ఫ్రీ ట్రయల్ ఉన్నాం కాబట్టి అది కోట ఎంత అనేది ఒకసారి మీరు గూగుల్ చేయండి, తెలిసిపోతుంది. ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏంటి? ఈ ప్రాజెక్ట్ నేమ్ అనేది యూజర్ ఫ్రెండ్లీ నేమ్ అని, అంటే మనకి గుర్తుండడానికి కోసం మనకి క్రియేట్ చేసుకున్న నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, DevOps with Cloud అని ఒక ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేశాను. ఓకే, ఇది ఇక్కడ ఇంకో చేస్తాను. బై డిఫాల్ట్ గా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు 3 మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయండి. ఓకే, అదేంటంటే ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నెంబర్, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐడి. ఈ 3 మ్యాండేటరీ ఫీల్డ్స్. అంటే ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, కొంచెం క్లియర్ అర్థం చేసుకోవాలని చూడండి. ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏంటంటే యూజర్ ఫ్రెండ్లీ నేమ్, అంటే మనం ఇచ్చుకుంటాం అన్నమాట, మనకి క్లియర్ అండర్స్టాండింగ్ కోసం ఇస్తాం. ఓకే, ఈ ప్రాజెక్ట్ నెంబర్ అనేది మనం క్రియేట్ చేయమండి. ఇది బై డిఫాల్ట్ గా గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. ఓకే, అంటే మొత్తం గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అన్ని ప్రాజెక్ట్స్ తో కంపేర్ చేస్తే ఇది యూనిక్ గా ఉండాలి. అండ్ ఇది ఎవరు క్రియేట్ చేస్తారంటే గూగులే క్రియేట్ చేస్తారండి, మనం క్రియేట్ చెయ్యం. మనం క్రియేట్ చేసే రైట్స్, పర్మిషన్స్ కూడా ఉండవు. ఓకే, ప్రాజెక్ట్ ఐడి ఇదేంటంటే ఇది కూడా గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. ఓకే, బట్ వీ కెన్ క్రియేట్ దోస్, మనం క్రియేట్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 3 మ్యాండేటరీగా మ్యాండేటరీ అండి ఎవ్రీ ప్రాజెక్ట్ క్రియేషన్ కి. ఒకటి ప్రాజెక్ట్ నేమ్ అంటే యూజర్ ఫ్రెండ్లీ నేమ్ అన్నమాట. అంటే మన ఎగ్జాంపుల్ DevOps with Cloud అని ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, లేదా టెస్ట్, ఇది ఒక టెస్ట్ ఎన్విరాన్మెంట్ కోసం అనుకోండి, DevOps with Cloud -test అనేది ఒక క్రియేట్ చేస్తున్నాం. దీనికి బై డిఫాల్ట్ గా మీరు వన్స్ ఇది క్రియేట్ చేయగానే ప్రాజెక్ట్ నెంబర్ అనేది గూగుల్ జనరేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ ఐడి అనేది మనం ఇచ్చుకుంటాం అన్నమాట. బట్ ప్రాజెక్ట్ నెంబర్ అండ్ ప్రాజెక్ట్ ఐడి అనేది గ్లోబల్ గా యూనిక్ గా ఉండాలి. అంటే అక్రాస్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఈ 2 యూనిక్ గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు DevOps with Cloud క్రియేట్ చేస్తాను. ఇఫ్ యు సీ ప్రాజెక్ట్ ఐడి కూడా DevOps with Cloud వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా నేను ప్రాజెక్ట్ నేమ్ మారుస్తున్నాను అనుకోండి, ఇక్కడ చూసారు ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అయిపోయింది. నాకు ఇలా కాదు, ఇప్పుడు DevOps అనే క్రియేట్ చేస్తాను అనుకోండి, చూసారు నెంబర్ మారింది, DevOps -2791117.
ఇది ఎలా జనరేట్ అయిందంటే బికాస్ డెవాప్స్ అనే ప్రాజెక్ట్ ఇది చెప్పాను యూజర్ ఫ్రెండ్లీ నేమ్ అని, అంటే నా అకౌంట్ లో ఇది నేను క్రియేట్ చేసుకుంటున్నాను. బట్ ప్రాజెక్ట్ ఐడి అనేది అక్రాస్ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో యూనిక్ గా ఉండాలి. దట్స్ ద రీజన్ ఇది గూగుల్ ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. మనం ఇచ్చింది కానీ యూనిక్ గా లేకపోతే గూగుల్ కెన్ క్రియేట్ ఇట్స్ ఓన్. దీన్ని ఎడిట్ చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు నేను డెవాప్స్ విత్ క్లౌడే రాస్తున్నా. ఓకే, ఈ పేరు నాకు నచ్చలేదు. అలాగా అప్పుడు ఏం చేయొచ్చు అంటే రీఫ్రెష్ బటన్ ఉంటుంది, ఇది క్రియేట్ చేస్తే ఎవ్రీ టైం మనకు కొత్త జనరేట్ అవుతుంది అనమాట. స్పార్క్ అండ్ పెరిజీ అంటే యూనిక్ గా ఉండడం కోసం మాత్రమే. అలా కాకుండా డెవాప్స్ విత్ క్లౌడ్ అని చెప్పాను అనుకోండి, ఇది ఆల్రెడీ అవైలబుల్ గా ఉంటే అది ఇస్తుంది, లేకపోతే ఎర్ర చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఫర్ నౌ ప్రాజెక్ట్ ని మనం క్రియేట్ చేస్తాం యూజర్ ఫ్రెండ్లీ కోసం. ప్రాజెక్ట్ ఐడి అనేది గూగుల్ అక్రాస్ జీసీపీలో యూనిక్ గా ఉండాలి. ఓకే, బట్ ఇఫ్ యు సీ హియర్ ప్రాజెక్ట్ నేమ్ ఉంది, ప్రాజెక్ట్ ఐడి ఉంది, ప్రాజెక్ట్ నెంబర్ చూస్తే ఇక్కడ లేదు చూసారా? బికాస్ వన్స్ ఈ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా గూగులే మన కోసం ప్రాజెక్ట్ నెంబర్ క్రియేట్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, మనం ఫ్రీ ట్రయల్ ఉన్నాం కాబట్టి అండ్ నెక్స్ట్ మనం జీమెయిల్ ఐడీస్ వాడుతున్నాం కాబట్టి మనకి ఆర్గనైజేషన్ ఉండదండి. మనకు ఆర్గనైజేషన్ కావాలి అనుకుంటే ఐదర్ ఆర్గనైజేషన్స్ క్లౌడ్ ఐడెంటిటీ. ఓకే, ఇప్పుడు మీరు జీ స్యూట్ ఆర్ క్లౌడ్ ఐడెంటిటీ ద్వారా మాత్రమే మీకు ఆర్గనైజేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో లేటర్ వీడియోస్ లో నేను ఒక డొమైన్ ప్రొక్యూర్ చేసి ఆ డొమైన్ ని జీ స్యూట్ లో క్లౌడ్ ఐడెంటిటీలో పెట్టి నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఆర్గనైజేషన్ ఎలా వస్తుందని. బట్ ఫర్ నౌ ఇనిషియల్ గా మనం జీమెయిల్ వాడుతున్నాం కాబట్టి మనకి ఈ నో ఆర్గనైజేషన్ అని ఉంటుంది. ఓకే, సో మనం క్రియేట్ చేద్దాం. ఇది క్రియేట్. సో మీరు చూస్తే ఇక్కడ ఈ రైట్ సైడ్ మీకు ఈ బాల్ లో మీకు కనిపిస్తుంటుంది అంటే ఏం ప్రాజెక్ట్స్ క్రియేట్ అవుతున్నాయి, ఎలా అంటే దాని స్టేటస్ ఏంటి, ఏమైనా ఇష్యూస్ వస్తే మీకు నోటిఫికేషన్ బార్ లో చూడొచ్చు అనమాట. ఓకే, మనం ఇంకా ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, క్రియేట్ అయిపోయింది. సో ఒక్కసారి మాక్సిమం వెంటనే వచ్చేస్తుంది ఇక్కడ, లేకపోతే రీఫ్రెష్ చేసుకుంటూ వస్తుంది. సో మనకి డెవాప్స్ విత్ క్లౌడ్ అనేది వచ్చింది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఇనిషియల్ ఫస్ట్ టెంప్లెట్ లో మీరు చూస్తే ప్రాజెక్ట్ నేమ్ ఓకే మనం ఇచ్చింది, ప్రాజెక్ట్ ఐడి కూడా మనం ఎడిట్ చేసుకున్నాం. బట్ ప్రాజెక్ట్ నెంబర్ అనేది గూగుల్ ఐడెంటిఫై యూనిక్ గా మనం జనరేట్ చేసి ఇచ్చింది. సో ఇది మనం వాడుతున్నాం. ఇది మనకి జస్ట్ యూజర్ ఫ్రెండ్లీ అంటే మనకు తెలియడానికి క్లియర్ గా అండర్స్టాండ్ అవడానికి. బికాస్ ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ చూసినప్పుడు ఓకే ఇది నా డెవ్, ఇది నా టెస్ట్ అని చూసుకోవడానికి మన ఐడెంటిఫికేషన్ కోసం ప్రాజెక్ట్ నేమ్ వాడతాం. ప్రాజెక్ట్ ఐడి ఎందుకు వాడతామంటే మీరు ఎప్పుడైనా ఇంటర్నల్ గా క్లౌడ్ ఎస్టీకేస్ తో కానీ వాటితో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ఐడి రిప్రజెంట్ చేస్తారండి. ప్రాజెక్ట్ నెంబర్ ఏంటంటే గూగుల్ మీ ప్రాజెక్ట్ యూనిక్ గా ఉండడం కోసం ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ మూడు డిఫరెన్స్ చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూస్ లో మనం ఖచ్చితంగా అడుగుతారు ప్రాజెక్ట్ నెంబర్ ను ఎప్పుడైనా క్రియేట్ చేసావా అంటే మనం క్రియేట్ చేయలేమండి. గూగుల్ విల్ బి క్రియేటింగ్ ఇట్ అండ్ జనరేటింగ్ ఎ న్యూ యూనిక్ ఐడి, సారీ యూనిక్ ప్రాజెక్ట్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే మనకి డెవాప్స్ విత్ క్లౌడ్ అనేది పెట్టాం. బట్ మన ఇంటెన్షన్ ఏంటంటే మనం ఒక డెవ్ ఎన్విరాన్మెంట్ కోసం క్రియేట్ చేసాం ఈ ప్రాజెక్ట్. కాబట్టి మన నేమింగ్ కన్వెన్షన్ క్లియర్ గా లేదు. సో మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ నేమ్ మార్చుకోవచ్చండి. ఈ ప్రాజెక్ట్ నేను డెవాప్స్ విత్ క్లౌడ్ కాకుండా డెవాప్స్ విత్ క్లౌడ్ హైఫన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయాలనుకోండి. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ సెట్టింగ్స్ వెళ్ళేలా ఉంటుంది. ఇక్కడ మీరు ప్రాజెక్ట్ నేమ్ ఇది ఎడిట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇది ఎడిట్ చేయొచ్చు. ప్రాజెక్ట్ ఐడి వన్స్ క్రియేట్ అయిపోయిందంటే మీరు ఎడిట్ చేయలేరు. అట్ ద సేమ్ టైం ఎనీహో ప్రాజెక్ట్ నెంబర్ అనేది మీరు ఏం చేయలేరు కాబట్టి అది ఆబ్వియస్ గా అన్నెసరీ. బట్ ప్రాజెక్ట్ ఐడి అనేది మాత్రం ఇనిషియల్ ప్రాజెక్ట్ క్రియేషన్ అప్పుడు మాత్రమే ఇవ్వాలి, తర్వాత మీరు ఎడిట్ చేయడం వీల్లేదు. బట్ ప్రాజెక్ట్ నే మీరు ఎన్నిసార్లు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, సక్సెస్ఫుల్ రీనేమ్ చూసారా ఇక్కడ నాకు మారిపోయింది ఆల్రెడీ. ప్రాజెక్ట్ డెవాప్స్ విత్ క్లౌడ్ హైఫన్ డెవ్, బట్ ప్రాజెక్ట్ ఐడి మారలేదు, ప్రాజెక్ట్ నెంబర్ మారలేదు. ఓకే, సో ఇలా చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా, అంటే నా వర్క్ అయిపోయింది, నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసుకున్న ఎగ్జాంపుల్ గా ఈ ప్రాజెక్ట్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. ఓకే, సో మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ మళ్ళీ గో టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఇక్కడ షట్ డౌన్ అని చూసారా, ఈ షట్ డౌన్ అని క్లిక్ చేస్తే షట్ డౌన్ అవుతుంది. ఆర్ఎల్స్ ఇంకొకటి ఏంటంటే మీరు రిఫ్రెష్ చేసి ఇందాక మనం ఎక్కడికి వెళ్ళాం, ఫస్ట్ థింగ్ ఇక్కడ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళాం. అలా కాకుండా ఇది ఐఏఎం అని అడ్మిన్ ఉంటుంది, అందులో మీరు మేనేజ్ రిసోర్సెస్ అని ఉంటుంది. ఓకే,
అది క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు డెవాప్స్ విత్ క్లౌడ్ అని చూసారు. ఇది మనం తీసేయాలనుకుంటున్నాం. ఇది క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ అని చేయండి. మీరు చూస్తే ఇక్కడ షట్ డౌన్ అన్న వస్తుంది, డిలీట్ అన్న మనకి సేమ్ డిలీషన్ అవుతుంది. బట్ మీరు ఐఏఎం ద్వారా వెళ్తే డిలీట్ అని కనిపిస్తుంది. అదే ప్రాజెక్ట్ సెట్టింగ్స్ నుంచి వెళ్తే మీకు షట్ డౌన్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ నౌ నేను షట్ డౌన్ చేస్తాను. ఓకే, షట్ డౌన్ చేసినప్పుడు అంటే మీరు తెలిసి చేస్తున్నారు మనకు కన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఐడి అనేది మనం ఎంటర్ చేయాలండి ఇక్కడ. ఓకే, బేసిక్గా ఎంటర్ చేయాలి, బట్ నేను కాపీ చేస్తున్నా. సో అప్పుడు షట్ డౌన్ అడుగుతుంది. ఓకే, షట్టింగ్ డౌన్ ద ప్రాజెక్ట్. ఇక్కడ కూడా మనకి వెళ్ళామంటే మనకి క్లియర్ వస్తుంది నోటిఫికేషన్. ప్రాజెక్ట్ ఈస్ పెండింగ్ డిలీషన్. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకే, దిస్ ప్రాజెక్ట్ DevOps with Cloud-Dev has now been shut down and scheduled to be deleted after 02/7/2020. అంటే ఏంటి? సో ఎనీ ప్రాజెక్ట్స్ మీరు డిలీట్ చేసినప్పుడు మీకు 1 month అనేది పెండింగ్ డిలీషన్ స్టేట్ లో ఉంటుంది ఆ ప్రాజెక్ట్. ఓకే, సో మీరు ఒక 1 week 15 days తర్వాత నాకు ఆ ప్రాజెక్ట్ మళ్ళీ నాకు కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మీరు రీస్టోర్ చేసుకోవచ్చండి. ఓకే, అది ఎలాగంటే చూద్దాం. ఇప్పుడు ఐఏఎం లోకి వెళ్ళి మేనేజ్ రిసోర్సెస్ అన్నారు అనుకోండి. ఇక్కడ మీకు కింద చూస్తే ఇది ఇందాక మీరు చూసారు కదా, ఇది రిఫ్రెష్ అవ్వలేదు అనుకోండి. కొంచెం రిఫ్రెష్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ డిలీట్ చేశాను నేను. ఓకే, DevOps with Cloud అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే, డిలీట్ అయిపోయింది. కొంచెం లేటెన్సీ అని ఉంటుంది. ఓకే, సో మై విన్లోకి వెళ్ళి ఐఏఎం అండ్ అడ్మిన్ మేనేజ్ రిసోర్సెస్ లోకి వెళ్తా. ఓకే, ఇక్కడ మీరు పెండింగ్ డిలీషన్ అని ఉంటుంది సార్. ఓకే, ఇక్కడ మనం DevOps with Cloud-Dev అనేది మనం ఇప్పుడు డిలీట్ చేసాం. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే రీస్టోర్ అని వస్తుంది సార్. ఈ రీస్టోర్ చేశారనుకోండి ఇది ఆటోమేటిక్గా రీస్టోర్ అయిపోతుంది. బట్ మీరు బిల్డింగ్ కానీ అవన్నీ మళ్ళీ రీఎనేబుల్ చేసుకోవాలి. అవన్నీ తర్వాత చూద్దాం. బట్ ఇక్కడికి వచ్చి మనం రీస్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా రీస్టోరింగ్ ప్రాజెక్ట్ అనేది రీస్టోర్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి DevOps with Cloud-Dev చూసారు కదా. సో ప్రాజెక్ట్ డిలీషన్ చేయాలంటే ఇక్కడ నుంచి చేయొచ్చు, ఆర్ ఐఏఎం లోకి వెళ్ళి మేనేజ్ రిసోర్సెస్ లోపల నుంచి చేయొచ్చు. సేమ్ టైం డిలీట్ అయిపోయింది 1 month ఆటోమేటిక్గా గూగుల్ దగ్గర బ్యాకప్ లో ఉంటుంది. దాన్ని మీరు రీస్టోర్ చేసుకోవాలనుకుంటే డిలీషన్ ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళి పెండింగ్ లోకి వెళ్ళి మీరు రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అర్థమైంది కదా. నెక్స్ట్, సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బికాస్ ఇంటర్వ్యూస్ లో మనకి ఫస్ట్ క్రియేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర చాలా మంది తెలిసిపోతుంటారు. బికాస్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు రియల్ టైం వాడినప్పుడు ఇది మ్యాండేటరీగా ఉంటుంది. ఆర్గనైజేషన్ లేదని చెప్పండి. ఓకే, ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ మన ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం, డిలీట్ చేసాం. బట్ ఈ ఆర్గనైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు వాడాలని చూస్తే, సో ఒకసారి ఇది ఆర్గనైజేషన్ లేకపోతే ఎలాగా, ఆర్గనైజేషన్ తో ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి, ఓకే రెండు చూద్దాం. సో ఇప్పుడు ఆర్గనైజేషన్ లేకపోతే ఏమైంది, ఎగ్జాంపుల్ శివాన్ ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, తను ప్రాజెక్ట్ క్రియేట్ చేశాడు, ప్రొడక్షన్ ప్రాజెక్ట్ తనే క్రియేట్ చేశాడు, తనలో ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేశాడు. రేపు తన కంపెనీ రెసిగ్నేషన్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే, సో లేటర్ 1 day 1 week తర్వాత మీ ఐటీ పీపుల్ ఏం చేస్తారు, తన మెయిల్ ఐడితో ఉన్న రిసోర్సెస్ అన్ని ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తారు. అంటే తన మెయిల్ ఐడిని యాక్టివ్ డైరెక్టరీ నుంచి రిమూవ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, తన ప్రొడక్షన్ లో చేసిన సర్వర్ ఏమైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. ఓకే, అది లాసే కదా మనకి. సో అందుకు ఏం చేస్తామంటే విత్ ఆర్గనైజేషన్ లో మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది, మీకు ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారన్నమాట ఆర్గనైజేషన్ లోపల. ఇప్పుడు DevOps with Cloud అనేది ఒక కంపెనీ అనుకోండి, ఆ కంపెనీలో ప్రొడక్షన్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేస్తారు. ఇందులో వర్చువల్ నెట్వర్క్ కానీ స్టోరేజ్ లైనక్స్ సర్వర్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు శివ అనే పర్సన్ కి దీంట్లో యాక్సెస్ ఇస్తారనమాట, క్రియేట్ చేయగలడు. బట్ శివ రేపు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లైనక్స్ సర్వర్ ఎటువంటి ఇష్యూ అవ్వదు, ఎందుకంటే ఇది DevOps with Cloud అనే కంపెనీ కింద ఉన్నది. ఓకే, ఇక్కడ ఏంటి శివ కింద ఉన్నది కాబట్టి లైనక్స్ సర్వర్, శివ వెళ్ళిపోయిన తర్వాత లైనక్స్ సర్వర్ అనేది డిలీట్ అయిపోయింది. బట్ ఇక్కడ DevOps with Cloud అనే ఆర్గనైజేషన్ కింద ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కింద లైనక్స్ సర్వర్ ఉంది. సో ఇక్కడ ఇష్యూస్ రావు. సో అందుకు విత్ ఆర్గనైజేషన్ మనం ఇప్పుడు వాడతాం. మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా మీకు అడిగినప్పుడు నో ఆర్గనైజేషన్ ఉందని చెప్పకండి, ఇక్కడ మనకి ఉండదు కూడా, ఎందుకంటే మనం రియల్ టైంలో వాడుతున్నప్పుడు ఇక్కడ ఏదో ఒక కంపెనీ నేమ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఇది ఆర్గనైజేషన్ ఫోల్డర్స్ ఏముంటదండి, నార్మల్ స్ట్రక్చర్ కోసం వాడతాం. ఇందులో ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తామంట, అంటే డెవ్ ప్రాజెక్ట్ ఒకటి, టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి, ప్రొడక్షన్ ప్రాజెక్ట్ ఒకటి.
సో ఈ టెస్ట్ ప్రాజెక్ట్ లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుంటా, ఒక యాప్ ఇంజిన్ క్రియేట్ చేసుకుంటా, ఒక బకెట్ క్రియేట్ చేసుకుంటా. సేమ్ ఇది ప్రొడక్షన్ లో కూడా పెట్టుకుంటాను అనమాట. ఓకే, అందుకు రిసోర్స్ వాడతాం. ఈ రెండు మ్యాండేటరీ కాదు, ఇవి మాత్రం ప్రాజెక్ట్స్ అండ్ రిసోర్స్ మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉండాలి. ఓకే, సో ఇది గూగుల్ క్లౌడ్ కోసం అండి. బట్ ఇప్పుడు మీరు ఆల్రెడీ AWS కానీ Azure కానీ వాడేలా ఉంటే మీకు ఎలా క్రియేట్ చేస్తారంటే, మనం ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నాం, AWS లో మీరు ఎటువంటి రిసోర్సెస్ క్రియేట్ చేయాలనుకున్నా మీరు క్రియేట్ చేసేది ఓన్లీ అండర్ రీజియన్స్. ఇక్కడ రీజియన్స్ మార్చుకుంటారు, రీజియన్స్ కింద క్రియేట్ చేసుకుంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం Azure వచ్చేసరికి Azure లో ఇది కొంచెం డిఫరెంట్ అండి. మళ్ళీ Azure లో మీరు ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, అప్పుడు ఏం చేయాలి, నాకు ఒక సబ్స్క్రిప్షన్ ఉండాలి, సబ్స్క్రిప్షన్ కింద రిసోర్స్ గ్రూప్ ఉండాలి. ఈ రెండు క్రియేట్ చేసుకొని దీని కింద మాత్రమే నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయగలను. ఓకే, సో అంటే మీకు ఇది ఆల్రెడీ అర్థమై, మీకు ఆల్రెడీ Azure కానీ AWS కానీ తెలిసి ఉంటే జస్ట్ కంపారిజన్ కోసం, మనకి గూగుల్ క్లౌడ్ అయితే ప్రాజెక్ట్ కింద మన రిసోర్స్ అన్ని క్రియేట్ చేసుకుంటాం, AWS అయితే రీజన్స్ కింద క్రియేట్ చేసుకుంటాం, అట్ ద సేమ్ టైం Azure లో అయితే మనం ఆ రెస్పెక్ట్ సబ్స్క్రిప్షన్ కింద, ఆ టెనెంట్ ఐడియా సబ్స్క్రిప్షన్ కింద మనకు రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసుకుంటాం. రిసోర్స్ గ్రూప్ కింద మనం మళ్ళీ అగైన్ వర్చువల్ మెషిన్స్ కానీ స్టోరేజెస్ కానీ అన్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో అదండి, అది మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ రిపీట్ చేస్తా. సో గూగుల్ దాంట్లో ఖచ్చితంగా మన ప్రాజెక్ట్ నేమ్, ప్రాజెక్ట్ నెంబర్ అండ్ ప్రాజెక్ట్ ఐడి మూడు ఉంటాయి. ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏం లేదు, యూజర్ ఫ్రెండ్లీ నేమ్, అంటే మన ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే మనం ఇచ్చే నేమ్. అండ్ దిస్ ప్రాజెక్ట్ నేమ్ ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రీనేమ్ చేయొచ్చు. బట్ ప్రాజెక్ట్ నెంబర్ అనేది గూగుల్ ఆటోమేటిక్ గా వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రాజెక్ట్ నెంబర్, ప్రాజెక్ట్ ఐడి అంటే ఏంటంటే మనం క్రియేట్ చేస్తే మనం అంటే ఆటోమేటిక్ గా మీరు ప్రాజెక్ట్ నేమ్ బట్టి యూనిక్ గా ఒక ప్రాజెక్ట్ ఐడి జనరేట్ అవుతుంది, లేదా మీరు అప్పటికప్పుడు మార్చుకోవచ్చు. కాకపోతే వన్స్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మాత్రం ప్రాజెక్ట్ ఐడిని మార్చలేరు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఒకసారి మెన్షన్ చేయండి, నేను చెప్తాను. సో నెక్స్ట్ మనం SDKs ఎలా SDKs ఏంటి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, కానీ బిల్లింగ్ అలర్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆర్ఎల్స్ ఏమైనా కొత్తగా ఏదైనా అప్పటికప్పుడు వస్తే ఆ వీడియో కూడా యాడ్ చేస్తానండి. సో యా, సో థ్యాంక్స్ అండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. బై.